ఏంట్రా అంత టెన్షన్ పడుతున్నావు నువ్వు? ఈ ఊళ్ళో ఉన్నాడు రా, ఎవడాడు? బిల్డప్ బాబాయ్ అని. ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పరా వచ్చేసి. కష్టకాలంలో ఉన్నప్పుడే మనకు అదొక పరీక్ష. ఇప్పుడు నువ్వు ఏమన్నా? మనకు అదొక పరీక్ష. తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, సన్నాసి ఎల్లకాలం కష్టాలు ఉండవు. ఒక చీకటి వచ్చిన తర్వాత పగలు రాక తప్పదు. మన ఎమ్మెల్యేలు కూడా నా దగ్గరికి వచ్చి చెప్పారు, చాలా మంది కూడా చెప్పారు, అన్న ఈ రకంగా చెప్తా ఉన్నారన్న, మనమేమో కుటుంబం మొత్తానికి సహాయం మనం చేస్తా ఉంటే, మనమేమో కుటుంబం మొత్తానికి సహాయం మనం చేస్తా ఉంటే ఈ సినిమాలో పెద్ద కామెడీ డైలాగ్ ఇదే. వీళ్ళు ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మేము చేస్తాము అని చెప్పి చెప్పడం మొదలు పెడతా ఉన్నారు. అది నిజం సార్, ఒక్కకు కూడా రాలేదు కదా, కనపడుతుంది కదా నువ్వు చెప్పేదేంటి. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పేవయ్యా. ఈ అబద్ధాలకు మనం తట్టుకోలేమన్నా, మనం కూడా ఏదో ఒకటి చెప్పకపోతే ఇబ్బంది పడతామన్నా అని చెప్పి కూడా చాలా మంది ఎమ్మెల్యేలు నా దగ్గర కూడా వచ్చి చెప్పారు. అది అవదమ్మా. చెప్పినప్పటికి కూడా నేను చేయలేకపోయా. ఎందుకు చేయలేకపోయినాను ఏ ఎందుకు అంటే బాబు బతకడం చేత కదా, లేకపోతే కొత్తగా మీకు ఇంకేదో తెలుసునా? ఏ రకంగా తీసుకోవాలి దీన్ని అంటే అది ఈ రోజు కూడా అంటారు చాలా మంది ఎమ్మెల్యేలు నా దగ్గరకు వచ్చి, అన్న నీతో ఒక సమస్య ఉంది అన్న. అది ఎంత పెద్ద ప్రాబ్లం నేను సాల్వ్ చేస్తాను ప్లీజ్ సార్. ఏం నా సమస్య అని చెప్పి నేను అడుగుతాను. ప్రాబ్లమే నువ్వు. ఏమిటండి మీరు మాట్లాడేది? సార్ ఏంటి సార్? ఏమి తెలియనట్టు నీలో అతి మంచితనము, అతి నిజాయితీతనం. మొహం పగిలిపోద్ది. డబ్బా 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 కొట్టు డబ్బా, ఈ రెండు నీతో ఉన్న సమస్యలు అన్నా అని చెప్పి కూడా అంటారు. వాస్తవమే, రెండు బహుశా నాకున్న ప్రాబ్లమ్సే కావచ్చు. కానీ అవే కారణాల వల్లే మళ్ళీ మనం రేపొద్దున అధికారంలోకి వస్తామన్న మాట కూడా అంతే వాస్తవం. పొట్టకాయ వస్తుందండి, ఇవన్నీ మాట్లాడాలని నమ్మకండి. వేసేసాడు, బాగా వేసేసాడు. పథకాలు ఎలా ఉన్నాయో అని హలో అని ఫోన్ చేసి అడుగుతారంట. ఫోన్ లేదు. పథకాలు ఉంటే కదా నువ్వు హలో హలో అని చెప్పి మళ్ళీ చెప్పేదానికి. ఫోన్ లేదు, నెంబర్ కూడా లేదా? నా నెంబర్ నాకే తెలియదు, అసలు నా నెంబరే లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు నంబర్ కరెక్ట్ గా తెలీదు. పథకాలు లేవు, ఫోన్ చేసి నువ్వు హలో చెప్తున్నావు. నాకు నెంబరే లేదు, ఫోన్ లేదు. ఎవరైనా ఏదైనా ఉంటే, ఏదైనా ఆఫీస్లో ఉంటే ఆఫీస్ వాళ్ళు కనెక్ట్ చేస్తారు, ఇంట్లో ఉంటే ఇంట్లో. అరే ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? నీకేమైనా బుర్రున్నదారా? అది పరిస్థితి, ఇంత దారుణమైన పరిస్థితి. నీ ఫీలింగ్స్ అనేసి చెప్పారని బయట ఉంటాను. ప్రధానమైన కారణం ఏమిటి అనేది కొద్ది గొప్ప మీ అందరికీ కూడా అవగాహన ఉంటుంది అనుకుంటా. మా గెటబుల్ చూసి మీరు అపార్థం చేసుకుంటున్నారు. మాకంత పొజిషన్ లేదండి బాబు. ఈ ప్రభుత్వం వచ్చి ఇప్పటికి దాదాపుగా 6 నెలలు అయిపోయింది. ఇప్పుడు మీరు చెప్తే తెలిసిందండి. కానీ ఫస్ట్ టైం ఇలాంటి ప్రభుత్వం చూస్తా ఉన్నాం. 6 నెలలు గడవక ముందే ప్రభుత్వంలో మీద వ్యతిరేకత ఈ స్థాయి నుంచి ఇక్కడ కనిపిస్తాం. అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా, వదిలేస్తారేట. మన జెడ్పీటీసీలు కానీ, మన ఎంపీటీసీలు కానీ, సర్పంచులు కానీ, ఎవరైనా కూడా ఏ గ్రామంలో అయినా కూడా, ఏ ఇంటికైనా కూడా గర్వంగా తలెత్తుకొని పోగలుగుతారు. సార్ పొరపాటున ఎదురైతే అనుకుంటున్నారేమో సార్. వెళ్ళకండి సార్, ఎర్రెక్కిపోయి ఉన్నారు. కొట్టేస్తారు సార్, నా మాట వినండి సార్. కారణం ఏమిటి అని అంటే, ఎన్నికలప్పుడు మా పార్టీ ఇవన్నీ చెప్పింది, తూచా తప్పకుండా ప్రతి ఇది కూడా చేసి చూపించిన ప్రభుత్వం మాది అని చెప్పి సగర్వంగా తలెత్తుకుని నీలాంటి దరిద్రపు కొట్టి విధం నేను ఎక్కడ చూడలేదురా. చెప్పుకునే పరిస్థితి ఏ ప్రభుత్వానికైనా ఉంది అని అంటే అది ఒక వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే అని చెప్పి కూడా గర్వం. ఏమి జ్ఞానం ఉందో, ఏమి బుద్ధి ఉందో, బుర్ర పని చేస్తా ఉందా, పని చేయడం లేదా, నాకైతే అర్థమే కావడం.